డాక్టర్ గారు, ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలా? ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేదు, లేకపోతే ఆ గడ్డ తీయించుకోవడం కూడా ఇష్టం లేదు అనుకుంటే గర్భసంచికి రక్త ప్రసరణ వచ్చే రక్తనాళం ద్వారానే ఈ గడ్డకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. సో ఆ రక్తనాళంని బ్లాక్ చేయడం వల్ల, సో యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు, ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేయడం వల్ల ఈ గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్కి రక్త ప్రసరణ తగ్గి ఆ గడ్డ అనేది ష్రింక్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇటువంటివి ఉండవు. లేకపోతే ఎంఆర్ఐ గైడెడ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఈ గడ్డలోకి పంపించడం వల్ల, అంటే ఎంఆర్ఐ గైడెన్స్లో పంపించడం వల్ల ఆ గర్భసంచి గడ్డలో ఉన్న కణాలు అనేవి చనిపోయేలాగా చేయొచ్చు. వీటి వల్ల ఆపరేషన్ అంత అవసరం లేకుండా గడ్డని నయం చేసుకోవచ్చు. అదే 45 సంవత్సరాల పైబడిన వారికైతే ఈ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసిన తర్వాత, అంటే మందులు 3 నుంచి 6 నెలలు ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా సిమ్టమ్స్ అంటే అధిక రక్తస్రావం కానీ ఇలాంటివి తగ్గకుండా దీనివల్ల పేషెంట్ అనీమిక్ అయిపోతున్నారు. అటువంటప్పుడు పేషెంట్ కన్సెంట్ ఇచ్చారంటే గర్భసంచి మొత్తం తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది.